నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ లో పండగ వాతావరణం నెలకొంది. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతి రైతుల కళ్లకు రేపటితో వాళ్ళ నిరీక్షణకు తెరపడనుంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు అమరావతి పనుల పునర్నిర్మాణ శంకుస్థాపన కోసం. ఒక్క అమరావతిలోనే కాదు, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా ఆయన పలు శంకుస్థాపనలు, జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కలలు కన్నటువంటి రాజధాని కళ నెరవేరబోతున్న సందర్భంగా అమరావతి రైతులైతే ప్రత్యేకంగా కార్డులు ప్రింట్ చేసి బొట్టు పెట్టి మరి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సిఆర్డిఏ నుంచి కూడా పిలుపు అందిందని చెప్పి వార్తలు వస్తుంది రైతులకి. సో రేపు అసలు ప్రధాని మోదీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఆ సభకు హాజరైనటువంటి ప్రజల్లో కనిపిస్తున్నటువంటి ఆనందం, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని రాబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం దుర్గా కుమార్ గారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా కొన్ని పనులకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఎన్నో అవమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అలాంటిది రేపు నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు, సంతోషకర విషయం అనే చెప్పొచ్చు. రేపు ఏ విధంగా ఉండబోతుందంటారు? అక్కడ రాజధాని రైతుల మనోభావం గురించి మీ మాటల్లో. అంటే రాజధాని రైతులు గత 6 సంవత్సరాలుగా ఒక చీకటి రోజులు చూశారమ్మా, చీకటి పాలన. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆశ లేదు. ఇంకా మన జీవితాలు కోల్పోయాం, మన తరతరాలుగా మనకు వచ్చిన భూమిని కూడా మనం ప్రభుత్వానికి ఇచ్చి ఇవాళ ఆ భూమిని వెనక్కి తీసుకోలేము, కవులు రావట్లేదు, రాజధాని రావట్లేదు, మన బిడ్డలకు ఉపాధి దొరకదు, మన బ్రతుకుదెరువు కష్టం అని అన్ని వర్గాల ప్రజలు కూడాను అల్లాడిపోయారు. అంటే 30,000 మంది రైతులు, అలాగే రైతు కూలీలు ఉన్నారు. ఈ పొలాల మీద ఆధారపడి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నప్పుడు అందరూ కూడా ఒక రంగుల కళల్లోకి వెళ్ళిపోయారు. ఆ రంగుల కళల నుంచి 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అర్ధంతరంగా పనులు ఆగిపోయినాయి. రాజధాని అంటే ఎయిర్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయింది ఎక్కడే. ఆ తర్వాత రాజధాని మళ్ళీ తను పరిపాలన తర్వాత ఒకవేళ కనుక పునర్నిర్మిస్తారేమోనని రాజధానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, తర్వాత నిర్మాణ సామాగ్రి కానీ అన్నీ కూడా దొంగతనం చేయడానికి ప్రోత్సహించారు. వాళ్ళంతటా వాళ్ళు దొంగలిచ్చారు. ఈ విధంగా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక నిరాహార దీక్ష చేసిన మహిళా రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇంటికి కోతవేటు దూరంలో ఉంటే ఎందుకు ఈ మహిళలు ఇలా నిరాహార దీక్ష చేస్తున్నారని కనీసం పలకరిస్తానికి కూడా వెళ్ళలేదు. తెలుసు ఆయనకి, ఆయన ఎంత గోడు వాళ్ళది ఇది చేసుకున్నా అంటే వాళ్ళ ఉసురు పోసుకున్నాడు, బిడ్డలు ఉసురు పోసుకున్నాడు, రైతు మహిళలు, కూలీలు. నాకు ఎందుకు అంతగా తెలుసు అంటే ఈ ఇన్సిడెంట్ 2020 సంక్రాంతి రోజున నేను వెలగపూడిలో నేను నిరాహార దీక్షలో పాల్గొన్నా, హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఎందుకంటే నేను సహజంగా రైతునే కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. పొలాలు సేకరించి దాన్ని ఏ విధంగా ఉపయోగించకుండా వాళ్ళని ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆవేదన పడుతున్నారు. నాకు ఇంట్లో నిద్ర పట్ల. ఆ రోజు భోగి రోజు బయలుదేరి మధ్యాహ్నం ఆ రాత్రికి అక్కడ చేరుకుని 20 సంక్రాంతి రోజు నేను అక్కడ ఉన్నా. అదే రోజున చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఫ్యామిలీ అంతా, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, రామారావు గారి పిల్లలు ఇతరులు కూడా వచ్చారు, డాక్టర్ గారు అందరూ కూడా వచ్చారు, భువనేశ్వర్ గారు. ఆయన కూడా మరి నారావారిపాలెంలో చేసుకోవాల్సిన సంక్రాంతిని ఆయన అరిసెలు వండించుకుని ఒక వ్యాన్లో పెట్టుకుని ఆ శిబిరం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ అందరికీ పంచి, ఊళ్ళో కూడా ఇప్పుడు మీరు అన్నారు సరే బొట్టు పెట్టినట్టు కానీ గ్రామంలో కూడా అక్కడ వాలంటీర్లకు అప్పిచ్చిప్పాడు, మీరు అందరూ కూడా రైతు కుటుంబాలకు అందరికీ ఇళ్ళకి ప్యాక్ చేసి పంపించండి అని. ఎందుకంటే ఎవరు ఇంట్లో ఒక పిండి వంటలు కూడా చేసుకోలేని పరిస్థితి. అది మనసు బాధపడి ఉన్నారు గాయం దెబ్బతో. అలాంటి పరిస్థితుల్ని చూసి ఆ రోజు 3 శవాలు, అంటే ఈ భూమి ఇచ్చి ఆవేదన పడుతూ చనిపోయిన 3 శవాలు, అంటే భోగి రోజు రాత్రి చనిపోతే ఆ రోజు ఉదయం 11-12 నుంచి 3 లోపల 3 శవాలను తీసుకొచ్చారు వెలగపూడి నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి. ఎలాంటి బాధాకరమైన సన్నివేశం అంటే అది నేను నా జీవితంలో ఇప్పుడు అలాంటి సంఘటన చూడలేదు, చూడాలి. అట్లాంటి ఇది రాకూడదని కోరుకుంటా. అలాంటి బాధలు పడ్డారు ఆ రైతులు. తర్వాత అది మొత్తం ఒక అడవిలాగా అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురిచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కూడా కొద్దిగా టైం పట్టింది. అంటే అసలు ఈ చిట్టడవిని చిట్టడవి కాదు, ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా అయిపోయింది. ఈ అడవిని మనం ఏం చేయాలి, ఎలా దీన్ని మళ్ళీ పట్టాలు తప్పించడం తేలిక కానీ పట్టాలు ఎక్కించడం చాలా కష్టం. అలాగా ఇప్పుడు 33,000 ఎకరాలని చక్కటి అవగాహనతో వాళ్ళు ఎక్కడ ఏం నిర్మించాలనేది ఒక పథకం ప్రకారం చేస్తే అది మొత్తం కుప్ప చేసి కూర్చున్నారు. వాళ్ళ 36 కోట్లు పెట్టి దాన్ని అంతా క్లియర్ చేసి పాత బిల్డింగులు కూడా 80% పూర్తయినాయి. వాళ్ళు ఎన్జిఓ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ క్వార్టర్లో, ఐపీఎస్ క్వార్టర్లో, జడ్జి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఇలా ఎక్కడికక్కడ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాదులో ఎలాంటి ఫెసిలిటీస్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉందో అంత ఫెసిలిటీసు వితిన్ 4 ఇయర్స్లో నిర్మాణం చేస్తే వాటిని పాడుపెట్టారు. ఇవాళ మళ్ళీ అదే మోడీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం మొదలవుతుందంటే నిజంగా అది పండగ రోజే. ఇదే సందర్భంలో ఆయన ఉత్తరాంధ్రలో కొన్నిటికి ఇక్కడి నుంచి ప్రారంభోత్సవం చేస్తారు. దాన్ని ఏమంటారు, వర్చువల్ ప్రారంభోత్సవం. అలాగే దివితాలూకా గుల్లల మూతలో కూడా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడో ఒక సముద్రపు ఒడ్డును మొదలు చేస్తున్నారన్నమాట. అది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు అక్కడ ఆ ప్రాంత ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు. ఇప్పుడు అది కూడా రేపు జరగబోతుంది. ఒక్క అమరావతి కాకుండా అలాంటి అనేక ప్రాజెక్టులు అనేక ప్రాంతాల్లో కూడా వర్చువల్ ప్రారంభోత్సవం అంటే నిజంగా పండగ రోజే. మరీ ముఖ్యంగా అమరావతి రైతులకైతే అసలు మళ్ళీ రంగుల కాలం మళ్ళీ ఇవాళ నిజం అవుతుంది అనే పరిస్థితికి కనబడతా ఉంది. రెండోది, ఇప్పటికే దాదాపు ఒక 13-14 వేల మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా అనేక విద్యా సంస్థలు రాబోతున్నాయి. టాటా సంస్థ రాబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో సేకరించిన 33,000 ఎకరాలు కాకుండా మళ్ళీ దాదాపుగా, అంటే అవి కాకుండా మళ్ళీ 17,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, ఏదన్నా కానీ ఒక 54,000 ఎకరాలు, మళ్ళీ 4,500 భూ సేకరణ ద్వారా కూడా చేశారు. సమీకరణ కాకుండా సేకరణ ద్వారా అట్లా 57,000 ఎకరాలు ఇప్పుడు ఉంది. మళ్ళీ ఇంకొక 40-45,000 ఎకరాలకి డిమాండ్ ఉంది. అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారో, అనేక సంస్థలు మేము మళ్ళీ మీ రాజధానికి వస్తామని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఎప్పుడైతే ఈ పనులు మొదలవుతాయో, ఇప్పుడు దాదాపు 70,000 కోట్ల దీనికి 70,000 కోట్ల రూపాయల పనులు మొదలైనవి. ఇంకా కూడా దాదాపు ఇంకొక 30,000 కోట్లు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు అయిపోయిన తర్వాత దాదాపు 1,00,000 కోట్లతో ఈ పనులన్నీ కూడా శరవేగంతో జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు గారు ఈసారి గతంలో లాగా 5 ఏళ్ళని పెట్టుకోవాలి, 3 ఏళ్ల లోపు పనులన్నీ పూర్తయిపోవాలి, అన్ని సంస్థలు పనులు ప్రారంభించాలని పెట్టుకున్నారు. ఇప్పటికే ఎయిమ్స్, విట్స్, ఎస్ఆర్ఎం ఇలాంటి యూనివర్సిటీలు అన్నీ వచ్చినాయి ఇక్కడికి. దాదాపు అదే సంస్థ అలాంటి టాటా వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ ఈసారి రాబోతున్నారంటే అది చాలా గొప్ప పరిణామంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మీరు అన్నట్టు నిజమైన పండగ అనేది రేపటి నుంచి మొదలవుతుంది.